హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనం ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీకి వెళ్ళిపోదాము. మీరు మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉండాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మన శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా హిందూ పేపర్లో వస్తున్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాము. నేను ఆ వొకాబులరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అది అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా జస్ట్ అలా క్లాస్ వినడమే కాకుండా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అప్పుడు మీకు యూజ్ ఉంటుంది. ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నాం అన్నది కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి. నేను ప్రతిసారి చెప్పేదే మళ్ళీ చెప్తున్నా, వొకాబులరీ నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ మన స్ట్రెంగ్త్గా మారుతుంది. ఇంగ్లీష్ ఎప్పుడు మన బలం అవ్వాలి కానీ మన బలహీనత కాకూడదు. ఇక లేట్ చేయకుండా శ్యామ్ సాస్ వొకాబులరీకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. ఈరోజు మనం చూస్తున్నాము శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రాంలో మార్చ్ 5వ తారీఖు అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం తర్వాత పేజ్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఇది ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్. నేను ఈరోజు అరౌండ్ ఒక 10+ వర్డ్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే చెప్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. అనాటమీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, అనాటమీ అనేది ఏం కష్టమైన వర్డ్ కాదు. మనం మెడికల్ లాంగ్వేజ్లో కూడా అనాటమీ అనే వర్డ్ వాడతాం. సింపుల్గా చెప్పాలంటే అనాటమీ చేయడం అంటే ఏంటరా అంటే డీప్గా స్టడీ చేయడం. డీప్లీ స్టడీ సంథింగ్, లోతుగా అధ్యయనం చేయడం. ఓకే. అందరికీ రయోట్ అంటే కూడా బాగా తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రయోట్? గందరగోళం. రయోట్ అంటే గందరగోళం. ఏదైనా ఒక గందరగోళం జరిగేటప్పుడు ఏమంటామంటే రయోట్ అంటాము. ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగినా, గందరగోళం జరిగినా రయోట్ అంటాం. రాసుకోండి, డిజార్డర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి వచ్చింది, ప్రొవోకేటివ్. తెలుగులో చెప్పాలంటే ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టడం. సో ప్రొవోకేటివ్ అంటే మేక్ యాంగ్రీ. ఎవరినైనా కోపాన్ని ఎవరిలోనైనా కోపాన్ని రప్పించాలని ఏమంటామంటే ప్రొవోకేటివ్. సార్ ఈ 3 వర్డ్స్ చెప్పారు కదా, మాకు ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్. సరే, అనాటమీతో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా మీకోసం. ఐ ఆమ్ రైట్ నౌ ట్రయింగ్ టు డూ అనాటమీ ఇన్ వొకాబులరీ. ఓకేనా? వొకాబులరీ నేను లోతుగా చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. రయోట్‌తో ఎగ్జాంపుల్ చెప్పనా? మనకి గవర్నమెంట్ ఫెయిల్ అయినా, లేదంటే సెక్యూరిటీ సరిగ్గా లేకపోయినా గూడా ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెక్యూరిటీ లీడ్స్ టు రయోట్, గందరగోళం. ద మినిస్టర్ పాస్డ్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్, రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఓకేనా? సో 3 వర్డ్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. రన్నింగ్ నోట్స్‌లో అయితే రాసుకోండి. ఇంక తర్వాత ఆర్టికల్‌లోకెళ్ళేటప్పటికి మనకి ఒక 2 వొకాబులరీ పక్కపక్కనే ఉన్నాయి. అదేంటంటే స్కాంటీలీ అన్నారు. ఇంకోటేంటంటే క్లాడ్ అన్నారు. ముందు స్కాంటీలీ అంటే ఏంటో చెప్తాను. స్కాంటీలీ అంటే చాలా తక్కువ, వెరీ లెస్. స్కాంటీలీ అంటే చాలా తక్కువ, వెరీ లెస్. క్లాడ్ అంటే అర్థం ఏంటంటే బట్టలు వేసుకోవడం, డ్రెస్డ్. అమ్మా, క్లాడ్ అంటే బట్టలు వేసుకోవడం, డ్రెస్డ్. స్కాంటీలీ అంటే చాలా తక్కువ, క్లాడ్ అంటే డ్రెస్డ్. ఓకేనా? చాలా సింపుల్ కదా. రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా? ఓకే. ఇంకా తర్వాతకు వెళ్ళేటప్పటికి ఫస్ట్ కాలంలో అంతకంటే ఎక్కువ వొకాబులరీ నాకేం పెద్ద కనిపించలేదు. ఒక వర్డ్ అయితే కనిపించింది, సబ్సైడ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సో సబ్సైడ్ అంటే అర్థం ఏంటంటే తగ్గడం, రెడ్యూస్ అని రాసుకోండి. ఏదైనా సబ్సైడ్ అవ్వడాన్ని ఏమంటామంటే తగ్గడం, తగ్గుముఖం పట్టింది అంటాం కదా, రెడ్యూస్ అవ్వడం. దీనికి చాలా సినోనిమ్స్ చెప్పచ్చు, ప్రస్తుతం అయితే 2 చెప్తాను. తగ్గడాన్ని ఏమంటామంటే ఎబేట్ అంటాము. అలాగే ఇంకో సినోనిమ్ చెప్పాలంటే తగ్గడాన్ని ఏమంటామంటే మిటిగేట్ అంటాం. చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ప్రెజెంట్ అయితే ఈ 3 రాసుకోండి. సబ్సైడ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్యూస్, ఎబేట్, మిటిగేట్. నేను టాబ్లెట్ వేసుకోవడం వల్ల నా హెడేక్ సబ్సైడ్ అయ్యింది అని చెప్తాను, అలా అనమాట. ఇక ఇన్వోక్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక చర్య తీసుకోవడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆర్డర్. ఇన్వోక్ చేయడం అంటే ఆర్డర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ఇన్వోక్ చేసింది అన్నామనుకో, ఆర్డర్ చేసింది అని. దాన్ని కాల్ ఆన్ అంటాం. అంటే ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళడం. సో ఇన్వోక్ అంటే రాసుకోండి, కాల్ ఆన్, లేదంటే ఆర్డర్ చేయడం. అంటే అది కావాలి అని చెప్పడం, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం. ఇన్వోక్ చేయడం అంటాం కదా, అలా. అండ్ సెకండ్ కాలంలోకి మనం కానీ వచ్చేస్తే చిన్న వర్డే, తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రోబ్ అంటే దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్.
ప్రోబ్ అంటే దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్. వాండల్స్ అంటే ఎవరంటే ఎవరైతే పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తారో వాళ్ళని వాండల్స్ అంటాం. రాసుకోండి, వాండల్స్ అంటే ద పీపుల్ హూ డిస్ట్రాయ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఒక గవర్నమెంట్ బస్సు కానీ, గవర్నమెంట్ వెహికల్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ నాశనం చేస్తే అలా నాశనం చేసే వాళ్ళని ఏమంటామంటే వాండల్స్ అంటాం. సో వాండల్స్ అంటే రాసుకోండి, పీపుల్ హూ డిస్ట్రాయ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్. విషియస్, బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది. విషియస్ అంటే చాలా ప్రమాదకరమైన, వెరీ డేంజరస్ అని రాసుకోండి. విషియస్ అంటే చాలా ప్రమాదకరమైన, వెరీ వెరీ డేంజరస్ అని రాయండి. ఇంక ఇలా చూసుకుంటూ వెళ్తే కింద ఇన్ఫ్లమేటరీ అనే వర్డ్ వాడారు. మీకు నేను ఇందాక ఒక చోట ప్రొవోకేటివ్ చెప్పాను, గుర్తుందా? రెచ్చగొట్టడం, దాన్ని ఇన్ఫ్లమేటరీ అంటాం. రెచ్చగొట్టడం అని రాసుకోండి. మేక్ యాంగ్రీ అని రాసుకోండి. ఇన్ఫ్లమేటరీ అంటే రాసుకోండి మేక్ యాంగ్రీ. ఇక డెరోగేటరీ అంటే ఒక వ్యక్తిని అవమానించడం, ఇన్సల్టింగ్ అని రాసుకోండి. ఉదాహరణకి ద మినిస్టర్ పాస్డ్ ఇన్ఫ్లమేటరీ రిమార్క్స్. ద మినిస్టర్ పాస్డ్ డెరోగేటివ్ రిమార్క్స్. మళ్ళీ చెప్తున్నా, ఇన్ఫ్లమేటరీ అంటే రెచ్చగొట్టడం, మేక్ యాంగ్రీ. డెరోగేటరీ అంటే అవమానించడం, ఇన్సల్ట్. కంపాటబుల్ అంటే కలిసి ఉండడం. కంపాటబుల్ అంటే కలిసి ఉండడం, టుగెదర్ అని రాయండి. టుగెదర్, కలిసి ఉండడం. మీకు ప్రెపోజిషన్స్ క్లాస్లో కూడా వస్తుంది. కంపాటబుల్కి ప్రెపోజిషన్ ఎప్పుడు విత్ రావాలి. కంపాటబుల్కి ప్రెపోజిషన్ ఎప్పుడు విత్ రావాలి. ఉదాహరణకి రమేష్ అండ్ గణేష్ ఆర్ ఆల్వేస్ కంపాటబుల్ విత్ ఈచ్ అదర్. అలా ఇద్దరు కలిసి ఉంటారు అలా. సో కంపాటబుల్ అంటే ఏంటంటే టుగెదర్ అని రాయండి, కలిసి ఉండడం అనమాట. అండ్ ప్రోన్, బలహీనంగా ఉండడం. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ప్రోన్ అంటే ఏంటంటే వల్నరబుల్ అంటాం, తెలుసా మీకు? ఇప్పుడు ఉదాహరణకి జపాన్లో ఎక్కువ ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? జపాన్ ఈస్ ప్రోన్ టు ఎర్త్ క్వేక్స్. కేరళలో ఎక్కువ వరదలు వస్తుంటాయి. ఎందుకు? కేరళ ఈస్ ప్రోన్ టు ఫ్లడ్స్. అమెరికాలో ఎక్కువ టార్నాడోలు వస్తాయి. ఎందుకు? అమెరికా ఈస్ ప్రోన్ టు టార్నాడో. సో సినోనిమ్ అయితే రాసుకోండి, వల్నరబుల్. సింపుల్గా చెప్పాలంటే వీక్ అని కూడా రాసుకోవచ్చు. వల్నరబుల్ లేదా వీక్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే థర్డ్ కాలంలోకి వచ్చేద్దాము. థర్డ్ కాలంలో ఎస్, స్పైక్. స్పైక్ అంటే అర్థం ఏంటంటే పెరగడం, ఇంక్రీజ్ అని రాసుకోండి. స్పైక్ అంటే అర్థం ఏంటంటే ఇంక్రీజ్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన, ఇందాక ఒక చోట డిక్రీజ్ వచ్చింది, గుర్తుందా? ఇప్పుడు ఏమొచ్చింది? ఇంక్రీజ్ వచ్చింది. అంటే ఆ రెండు కూడా ఏంటి ఇప్పుడు? సినోనిమ్స్. సరే, డిక్రీజ్కి ఏం చెప్పాను చెప్పండి? సబ్సైడ్ అని చెప్పాను. గుర్తుందా, మర్చిపోయారా? రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సబ్సైడ్ అంటే డిక్రీజ్, తగ్గడం. స్పైక్ అంటే ఇంక్రీజ్, పెరగడం. చూసారా, యాంటోనిమ్స్ వచ్చాయి. ఇలా నేర్చుకుంటాం మనం. మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్ సపరేట్గా నేర్చుకోకర్లేదు. మీరు రోజుకి ఒక 25 30 ఎన్ని వీలుంటే అన్ని వర్డ్స్ చదివితే, వాటి మీనింగ్ చదివితే అందులోనే మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో సబ్సైడ్ అంటే తగ్గడం, స్పైక్ అంటే పెరగడం. సెడిషన్. యాక్చువల్గా సెడిషన్కి చాలా రకాల అర్థాలు ఉంటాయి. నేను ఒక మీనింగ్ అయితే చెప్తాను. సెడిషన్ అంటే కూడా ఒక వ్యక్తిని మనం రెచ్చగొట్టడం, ఆ వ్యక్తిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. సో రెచ్చగొట్టడం అని రాయండి, పర్వాలేదు. ప్రొవోక్ అని రాయండి. సెడిషన్ అంటే ప్రొవోక్. ఆల్రెడీ మీకు ఇందాక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ వచ్చింది, ఇంకోటి వచ్చింది ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్స్ వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? సెడిషన్. సో సెడిషన్ అన్నా కూడా, ప్రొవోక్ అన్నా కూడా, ఇన్ఫ్లమేషన్ అన్నా ఒకటే. ఏంటంటే ఒక వ్యక్తిని మనం రెచ్చగొట్టడం, ఆ వ్యక్తిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని మైండ్ని ఖరాబ్ చేయడం. ఎస్కలేషన్ అంటే ఏంటంటే పెరగడం, ఇంక్రీస్. ఎస్కలేషన్ అంటే పెరగడం, ఇంక్రీస్. ఇందాక వర్డ్ వచ్చింది పెరగడానికి, ఏంటది? స్పైక్. స్పైక్ అన్నా పెరగడమే, ఎస్కలేషన్ అన్నా పెరగడమే. చూసారా, ఇంక్రీజ్. ఓకేనా? తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇది యాక్చువల్గా ఫ్రేజల్ వర్బ్స్లో కూడా వస్తుంది. ఇదేంటంటే థ్రైవ్ ఆన్ అంటాం. ఏమంటాము? థ్రైవ్ ఆన్. యాక్చువల్గా థ్రైవ్ ఆన్ అంటే అర్థమే, థ్రైవ్ అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి చెందడం అమ్మ. థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం, ప్రోగ్రెస్. అయితే థ్రైవ్ ఆన్ అని మనం కానీ ఫ్రేజల్ వర్బ్ నేర్చుకుంటే, యాక్చువల్గా థ్రైవ్ ఆన్ అంటే ఎలా ఉంటుందంటే ఒక కష్టమైన సిచ్యువేషన్ని కూడా బాగా హ్యాండిల్ చేయడం అని వస్తుంది. సో మీరు ఓ పని చేయండి, థ్రైవ్ అని రాసుకోండి. థ్రైవ్ ఆన్ అవసరం లేదు, థ్రైవ్, టీహెచ్ఆర్ఐవిఈ. థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం, ప్రోగ్రెస్. థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం, ప్రోగ్రెస్. ఇది నేను యాక్చువల్గా చెప్పాలంటే అండర్లైన్ చేయలేదు, ఎందుకంటే అందరికీ తెలుసని. ఎక్యూజ్డ్ అంటే బ్లేమ్ చేయడం, నిందించడం.
అయితే ప్రిపోజిషన్స్ క్లాస్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. అక్యూజ్డ్‌కి ఎప్పుడొచ్చినా ప్రిపోజిషన్ ఆఫ్ రావాలి తెలుసు కదా! అక్యూజ్డ్ ఆఫ్ రావాలి. ఏం రావాలి? అక్యూజ్డ్ ఆఫ్ రావాలి. సో, ఇక లాస్ట్‌కొచ్చేటప్పటికి ఆర్టికల్‌లో ఒక వొకాబులరీ ఉంది. పెంట్ అప్. మీ అందరికీ ఫ్రస్ట్రేషన్ అంటే తెలుసు కదా! ఫ్రస్ట్రేషన్ అంటే తెలుసు. పెంట్ అప్ ఫ్రస్ట్రేషన్ అంటే ఎలా చెప్పాలంటే నిండిపోయిన, ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని అర్థం. సో, పెంట్ అప్ అంటే రాసుకోండి ఫుల్ ఆఫ్. పెంట్ అప్ అంటే రాసుకోండి ఫుల్ ఆఫ్. ఓకేనా? సో, ఈరోజు మనం శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీ అయితే నేర్చుకోవడం జరిగింది. సో, నేను ఈరోజు నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి, ఆ 3 ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? సో, నేను మీకు ఈరోజు ఇద్దామనుకుంటున్న 3 వొకాబులరీలో ఫస్ట్ వొకాబులరీ వచ్చి ఇదిగోండి. డెరోగేటరీ. డెరోగేటరీ అంటే ఒక వ్యక్తిని మనం అవమానించే విధంగా మాట్లాడడం గానీ, ఏదైనా పని చేయడం గానీ, ఇన్సల్ట్ అనమాట. సో, డెరోగేటరీ ఈస్ ద వొకాబులరీ నంబర్ 1. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్‌ని పంపండి. అలాగే వొకాబులరీ నంబర్ 2 వచ్చి విషియస్. విషియస్ అంటే చాలా ప్రమాదకరమైన. విషియస్ అంటే చాలా ప్రమాదకరమైన. ఓకే. ఇంకా వొకాబులరీ నంబర్ 3 వచ్చి స్కాంటీలీ. స్కాంటీలీ అంటే చాలా తక్కువ. ఓకేనా? సో, ఈరోజు శ్యామ్ సాస్ వొకాబులరీలో మనం నేర్చుకున్న వొకాబులరీ వాటి మీనింగ్స్ అన్నీ కూడా మీరు వొకాబులరీ బుక్‌లో రాసుకోండి. అట్ ద సేమ్ టైమ్ నేను లాస్ట్‌లో చెప్పిన ఒక 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్‌ని మీరు ఓన్‌గా క్రియేట్ చేసి, ఆ 3 ఎగ్జాంపుల్స్‌ని మీరు మెసేజ్ అయితే కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఎవరు మంచి ఎగ్జాంపుల్స్ పంపిస్తారో నేను వెయిట్ చేస్తాను. ఎవరు మంచి ఎగ్జాంపుల్స్ పంపిస్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా రకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ కోర్స్‌కి, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే ఆ కోర్స్‌ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒక సెపరేట్ వీడియోలో నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఉన్న కోర్సెస్ ఏంటి అన్న డీటెయిల్స్ నేను ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోలో అయితే శ్యామ్ సాస్ వొకాబులరీ అర్థమైంది కదా! రేపటి శ్యామ్ సాస్ వొకాబులరీ క్లాస్‌లో కలుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్. మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్, మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ బట్టి నేనేమైనా చేంజెస్ ఉంటే చేస్తాను. ఆల్ ద బెస్ట్.